మనం ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నది 2026లో. కానీ ఒక్కసారి ఊహించండి రాబోయే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుంది? నదులు ఎండిపోతాయి. మనుషుల మధ్య ప్రేమ మాయమవుతుంది. తండ్రి కొడుకుల మధ్య బంధం ఉండదు. కేవలం అధికారం, డబ్బు, కామం కోసం మనిషి మృగంలా మారే కాలం వస్తుంది. అదే కలియుగ అంతం. వినడానికి భయంగా ఉన్నా ఇది సనాతన ధర్మం చెప్పిన పచ్చి నిజం. అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు ఆకాశం చీల్చుకుంటూ తెల్లటి గుర్రంపై చేతిలో వెలుగుతున్న ఖడ్గంతో ఒక యోధుడొస్తాడు. ఆయనే కల్కి. అసలు కల్కి ఎక్కడ పుడతాడు? ఆయన ఆయుధాలేంటి? ఆయనకు యుద్ధ విద్యలు నేర్పిందెవరు? ఈ మహాప్రయాణంలో కల్కి అవతారం గురించి మీకు ఎవ్వరు చెప్పని రహస్యాలను క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా కల్కి రాక గురించి తెలియాలంటే ముందు మనం ఏ కాలంలో ఉన్నామో తెలియాలి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలియుగం అంటే కలహాల యుగం. ఈ యుగంలో మనిషి బుద్ధి ఎలా మారుతుందో 5000 ఏళ్ల క్రితమే వేదవ్యాసులు రాసిపెట్టారు. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు వింటే అరే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్నదే కదా అని మీరే ఆశ్చర్యపోతారు. కలియుగంలో ధర్మం అనేది కేవలం ఒక పాదం మీద మాత్రమే నిలబడుతుంది. ఇది కూడా అంతిమ దిశకు వచ్చేసరికి పూర్తిగా నశిస్తుంది. నిజం చెప్తే పిచ్చోడంటారు. అబద్ధం ఆడేవాడు మేధావిగా చెల్లమని అవుతాడు. ఒక వ్యక్తి మంచివాడా కాదా అనేది అతని గుణాన్ని బట్టి కాదు, అతని బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నిర్ణయించబడుతుంది. పెళ్లి ఒక వ్యాపారం అవుతుంది. ఎలా అంటే వివాహం అనేది ఒక పవిత్ర బంధం కాకుండా కేవలం శారీరక సుఖం మరియు ఆర్థిక ఒప్పందంగా మారుతుంది. మనుషుల ఆకారంలో కూడా ఊహించని మార్పులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కృతయుగంలో లక్షల ఏళ్ళు, త్రేతాయుగంలో 10,000 ఏళ్ళు ఉన్న మనిషి సగటు ఆయుష్ కలియుగం ముగిసేసరికి కేవలం 20 నుంచి 30 సంవత్సరాలకు పడిపోతుంది. మనుషుల శరీర పరిణామం కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో మనుషులు కేవలం 3 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటారని శాస్త్రం చెబుతుంది. కలియుగ అంతంలో 5 నుండి 8 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలు గర్భవతులయ్యేంత దారుణమైన హార్మోన్ మార్పులు సంభవిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఎకలాజికల్ కొలాప్స్. భూమి తన సారాన్ని కోల్పోతుంది. చెట్లకు కాయలు కాయవు. ఆవులు పాలు ఇవ్వవు. మేఘాలు వర్షాన్ని కురిపించవు. ఒకవేళ వర్షం కురిసినా అవి ఆమ్ల వర్షాలు లేదా ప్రళయకాల వర్షాలుగా ఉంటాయి. ఆహారం దొరకక మనుషులు ఆకులు కొమ్మలు చివరికి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వస్తుంది. గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం, బ్రేకింగ్ ఆఫ్ బాండ్స్. ఇది ప్రెజెంట్ ఈ కాలంలో మనం ఇప్పటికే చూస్తున్నాం. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయడం, ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపేయడం కలియుగంలో సర్వసాధారణం అవుతుంది. గురువులకు గౌరవం ఉండదు. శిష్యులు గురువులనే ఎగతాళి చేస్తారు. భక్తి అనేది కేవలం ప్రదర్శన కోసమే తప్ప మనసులో భయం అయితే ఉండదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఈ యుగాన్ని పాలిస్తున్నది కలిపురుషుడు. జూదం, మద్యం, వ్యభిచారం, హింస ఎక్కడైతే ఉంటాయో అక్కడ కలి నివాసం ఉంటాడు. మనిషి మెదడును కలిపురుషుడు తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఎప్పుడైతే మనుషులు దేవుణ్ణి నమ్మడం మానేసి శాస్త్రాన్ని హేళన చేస్తూ ప్రకృతిని సర్వనాశనం చేస్తారో అప్పుడే భూమి భరించలేక కల్కి కోసం ఎదురు చూస్తుంది. ఆకలితో అల్లాడే జనం, రక్తంతో తడిసిన నేల, ఈ భయానక వాతావరణమే కల్కి అవతారానికి స్వాగత తోరణం. హిమాలయాల లోతుల్లో కేవలం మంచు మాత్రమే కాదు, ప్రపంచ కంటికి కనిపించని ఒక అద్భుతం దాగి ఉంది. అదే శంబాల. ఈ చాలా మంది దీన్ని కేవలం ఒక పురాణ గాథ అనుకుంటారు. కానీ ఆధునిక సైన్స్ మరియు పురాతన గ్రంథాలు చెబుతున్న నిజాలు వేరేలా ఉన్నాయి. ఇక్కడ కాలం, టైం మనలా గడవదు. ఇక్కడ మరణం అనేది ఒక ఎంపిక మాత్రమే. సైంటిస్టుల ప్రకారం శంబాల అనేది మనలాంటి 3 డైమెన్షనల్ ప్రపంచంలో లేదు. ఇది ఒక హెయిర్ డైమెన్షనల్లో ఉంది. అందుకే విమానాలు కానీ శాటిలైట్లు కానీ ఈ ప్రాంతాన్ని గుర్తించలేకపోతున్నాయి. టిబెటన్ లామాలు చెప్పే దాని ప్రకారం మీ మనసు ప్రశాంతంగా ఉండి మీ ఆత్మ శుద్ధిగా ఉంటే తప్ప మీరు శంబాల ద్వారాలను చేరుకోలేరు. రష్యాకు చెందిన ప్రముఖ అన్వేషకుడు నికోలస్ రోరిచ్ తన ప్రయాణంలో గాలిలో అకస్మాత్తుగా వెలుగులు రావడం, కంపాస్ పనిచేయకపోవడం గమనించారు. ఇది శంబాల యొక్క ఎనర్జీ ఫీల్డ్ అని నమ్ముతారు. విష్ణు పురాణం ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కల్కి అవతారం ఇదే శంబాల గ్రామంలో జన్మిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే వేల ఏళ్ల క్రితమే శంబాలలో అత్యంత ఆధునిక సాంకేతిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. అక్కడ ప్రజలు టెలిపతి ద్వారా మాట్లాడుకుంటారని, వారికి రోగాలు రావని ప్రతీతి. అంటే మనం ఇప్పుడు వాడుతున్న ఏఐ మరియు స్పేస్ టెక్నాలజీ కంటే వేల రెట్లు ముందే వాళ్ళు ఎదిగిపోయారా? అందుకేనా ప్రపంచ దేశాల కన్ను హిమాలయాల మీద పడిందా అన్నది ఇప్పుడు అర్థం అవడం లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ తన సైన్యాన్ని హిమాలయాలకు పంపాడు. ఎందుకో తెలుసా? శంబాల గ్రామంలో ఉండే అత్యంత శక్తులను సంపాదించి ప్రపంచాన్ని ఏలాలని. నాజీలు అక్కడ కొన్ని రహస్యాలను కనుగొన్నారని, అందుకే వారు అప్పట్లోనే అత్యంత వేగంగా వెళ్లే విమానాలను తయారు చేయగలిగారని ఒక థియరీ ఉంది. కానీ శంబాల తనను తాను రక్షించుకోగలదు. అర్హత లేని వారు అక్కడికి వెళ్ళిన ప్రాణాలతో తిరిగి రాలేరు. శంబాల అనేది ఒక ఊహ లేక మన కళ్ళ ముందే ఉన్న మరో ప్రపంచమా? దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. రామావతారంలో రాముడికి ఎదురుపడ్డారు. కృష్ణావతారంలో కర్ణుడికి భీష్ముడికి విద్య నేర్పారు. ఆయనే చిరంజీవి అయిన భార్గవ పరశురాముడు. కల్కి భగవానుడు మహేంద్రగిరి పర్వతాలకు వెళ్ళి పరశురాముడిని కలుస్తారు. అక్కడ ఆయనకు వేదాలు పురాణాలతో పాటు దివ్య అస్త్రాలను ఎలా ప్రయోగించాలో పరశురాముడు నేర్పిస్తారు. ఇది ఒక గురువు తన శిష్యుడిని ప్రపంచ వినాశనం నుండి రక్షించే యోధుడిగా మార్చే అద్భుత ఘట్టం. కల్కి చేతిలో ఉండే ఖడ్గం పేరు రత్నముష్టి. ఇది పరమశివుడు ప్రసాదించినది. ఆయన ప్రయాణించే గుర్రం దేవదత్తం. ఇది కేవలం గుర్రం కాదు, ఇది గరుత్మంతుని అంశతో పుట్టిన ఒక దివ్య శక్తి.
శక్తి. కల్కి పురుషుడితో యుద్ధం, అధర్మానికి రాజు అయిన కలితో కల్కి చేసే యుద్ధం మామూలుగా ఉండదు. ఇది ఆయుధాల యుద్ధం మాత్రమే కాదు, ఇది ఆలోచనల యుద్ధం. భూమి మీద ఉన్న ప్రతి అణువును కల్కి తన దివ్య ప్రకాశంతో శుద్ధి చేస్తారు. చెడు రక్తం పారిన చోట కొత్త పునాది పడుతుంది. కల్కి అవతారం ముగియగానే భూమి అంతం కాదు, అక్కడ కృతయుగం లేదా సత్యయుగం మొదలవుతుంది. ఆకాశం నిర్మలంగా మారుతుంది, గాలి సుగంధభరితం అవుతుంది, మనుషుల మనసుల్లో మళ్ళీ దైవ చింతనం పెరుగుతుంది. కల్కి భగవానుడు కొన్ని వేల సంవత్సరాలు భూమిని పాలించి ఆ తర్వాత తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు. దీంతో ఒక మహాకాల చక్రం పూర్తి అవుతుంది. కల్కి ఎప్పుడు వస్తాడు అనేది పక్కన పెడితే, మనలో ఉన్న కోపం, స్వార్థం, అబద్ధం అనే కలి లక్షణాలను చంపుకోవడమే కల్కికి మనం ఇచ్చే నిజమైన గౌరవం.